హాయ్ వెల్కమ్ టు ఎలక్ట్రికల్ కమాండ్. ఈ వీడియోలో మనం ఎంసీబీ అండ్ ఫ్యూజ్ యొక్క డిఫరెన్స్ గురించి తెలుసుకుందాం. ఎంసీబీ అండ్ ఫ్యూజ్ రెండు కూడా మనం ప్రొటెక్షన్ పర్పస్లో యూజ్ చేస్తాము. ఈ ఎంసీబీ అండ్ ఫ్యూజ్ మధ్య ఉండే డిఫరెన్సెస్: ఎలక్ట్రికల్ సింబల్. ఫ్యూజ్ యొక్క ఎలక్ట్రికల్ సింబల్ ఈ విధంగా ఉంటుంది. అదేవిధంగా ఎంసీబీ యొక్క ఎలక్ట్రికల్ సింబల్ ఈ విధంగా ఉంటుంది. అప్లికేషన్: ఎంసీబీ అండ్ ఫ్యూజ్ రెండు కూడా ఓవర్లోడ్ అండ్ షార్ట్ సర్క్యూట్ ప్రొటెక్షన్కి యూజ్ చేస్తారు. కానీ ఎంసీబీ అనేది మోర్ సెన్సిటివ్ డివైస్ వెన్ కంపేర్డ్ టు ఫ్యూజ్. ఆపరేషన్ టైం: ఫ్యూజ్ యొక్క ఆపరేషన్ టైం ఎంసీబీ కన్నా తక్కువగా ఉంటుంది. ఫ్యూజ్ యొక్క ఆపరేషన్ టైం 2 millisecond. అదే ఎంసీబీ యొక్క ఆపరేషన్ టైం 10 to 50 millisecond. అంటే ఏదైనా ఫాల్ట్ వస్తే ఫ్యూజ్ అనేది తొందరగా ట్రిప్ అవుతుంది. రీయూజబిలిటీ: ఒకసారి ఫ్యూజ్ ట్రిప్ అయిందనుకోండి, మనం ఆ ఫ్యూజ్ని మళ్ళీ తిరిగి యూజ్ చేయలేము. ఆ ఫ్యూజ్ని రీప్లేస్ చేయాల్సి ఉంటుంది. అదే ఎంసీబీ ట్రిప్ అయితే మనం సేమ్ ఎంసీబీని మళ్ళీ ఆన్ చేయవచ్చు. ట్రిప్ ఇండికేషన్: మనం ఫ్యూజ్ని డైరెక్ట్గా చూసి అది హెల్తీగా ఉందా లేదా అని చెప్పలేము. ఎందుకంటే ఫ్యూజ్లో ఎలాంటి ఇండికేషన్ ఉండదు. కానీ ఎంసీబీని మనం చూసి అది ఆన్ లేదా ఆఫ్లో ఉందో మనం చెప్పగలం. స్విచ్చింగ్ ఆన్ ఆఫ్ లోడ్స్: మనం ఫ్యూజ్ని డైరెక్ట్గా యూజ్ చేసి లోడ్ని ఆన్ ఆఫ్ చేయలేము. కానీ ఎంసీబీని యూజ్ చేసి మనం లోడ్లో దానిని ఆన్ లేదా ఆఫ్ చేయవచ్చు. కాస్ట్: ఫ్యూజ్ యొక్క కాస్ట్ చాలా తక్కువగా ఉంటుంది. కానీ ఎంసీబీ కాస్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది. మెకానిజం: ఫ్యూజ్ యొక్క మెకానిజం చాలా సింపుల్గా ఉంటుంది. అదే ఎంసీబీ యొక్క మెకానిజం చాలా కాంప్లెక్స్గా ఉంటుంది. సేఫ్టీ: ఫ్యూజ్లో మనకు సేఫ్టీ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే మనం ఫ్యూజ్ని డైరెక్ట్గా ఆన్ ఆఫ్ చేయలేము. అదే ఎంసీబీని మనం డైరెక్ట్గా ఆన్ ఆఫ్ చేసినా ఏమీ కాదు. కాబట్టి ఎంసీబీ అనేది ఫ్యూజ్సే కంపేర్ చేస్తే చాలా సేఫ్ ఫీచర్స్ ఉంటాయి.